స్టోరీలోకి వెళ్లే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఉత్తర కొరియాతో దౌత్యం, భారత్ ఇంట్రెస్టింగ్ మూవ్. ప్రపంచవ్యాప్తంగా మధ్య, పశ్చిమ ఆసియా, యూరప్లలో యుద్ధాలతో హాట్గా మారిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో భారత్ తన యాక్ట్ ఈస్ట్ విధానంతో ఆగ్నేసియా దేశాలతో సంబంధాలను పెంపొందించుకోవడంతో పాటుగా కొరియా ద్వీపకల్పంలోనూ తన విధానం పట్ల సైలెంట్ గా, కేర్ఫుల్ గా పనిచేస్తోందని అంటున్నారు. అవును, ఉత్తర కొరియాతో దౌత్యపరమైన విషయాల్లో భారత్ సైలెంట్ గానే పనిచేసుకుపోతోంది. ఇందులో భాగంగా 2021 జూలైలో ప్యోగ్యాంగ్లోని తన రాయబార కార్యాలయాన్ని సైలెంట్ గా మూసేసింది. ఆ సందర్భంగా రాయబారి అతుల్ మల్హారీతో కలిసి మొత్తం సిబ్బంది మాస్కో మీదుగా ఢిల్లీ తిరిగి వచ్చారు. దీనిపై విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారికంగా ప్రకటించినప్పటికీ మొత్తం స్టాఫ్ అంతా ఎందుకు వెనక్కి వచ్చారనే విషయంపై జర్నలిస్టుల ప్రశ్నలకు సమాధానంగా కోవిడ్-19 ని కారణంగా చెప్పింది. అప్పటి నుంచి ప్యోగ్యాంగ్ దౌత్య మిషన్ పై ఎలాంటి అప్డేట్స్ లేవని చెప్పాలి. అప్పటికే 3.5 గడిచిపోయిన పరిస్థితి. ఈ నేపథ్యంలో భారతదేశం ప్యోగ్యాంగ్ లోని తన రాయబార కార్యాలయంలో సాధారణ కార్యకలాపాలను తిరిగి ప్రారంభించాలని నిర్ణయించుకుందని, కొద్ది రోజుల్లోనే టెక్నికల్ స్టాఫ్, దౌత్య సిబ్బందితో కూడిన టీం ఉత్తర కొరియాకు పంపబడిందని చెబుతూ ది ట్రిబ్యూన్ నివేదిక వెల్లడించింది. ఇదే సమయంలో సుమారు 3.5 పైగా మూతపడిన ఎంబసీని ముందుగా క్షుణ్ణంగా తనిఖీ చేయాల్సి ఉందని, అనుమానాస్పద గూఢచార సాంకేతికతలకు ప్రసిద్ధి చెందిన ఉత్తర కొరియాలోని ఉన్న కార్యాలయ భవనాన్ని పూర్తిగా డీబగ్ చేయాల్సి ఉందని, అందువల్ల కొత్త రాయబార కార్యాలయంలో పనులు ప్రారంభమవడానికి సుమారు నెలల సమయం పట్టొచ్చని తెలిపింది.